మొన్న థైరాయిడ్ మెడికేషన్ ఒక ప్రెగ్నెంట్ లేడీ సడన్గా ఆపేశారు రీల్స్ చూసి అని చెప్పాను కదా. ఇంకొక పేషెంట్ ఈవిడ ఇంకా పీక్స్ అనమాట ఇది. అసలు ఎవరు స్టార్ట్ చేశారు థైరాయిడ్ మెడికేషన్ నీకు? డాక్టర్ స్టార్ట్ చేయమన్నారా? స్టార్ట్ చేయమనేది డాక్టర్. తర్వాత మెడిసిన్ డోస్ ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం ఎవరు చేశారు? నీకు నువ్వు చేసేసుకున్నావు? ఎవరో చెప్పారండి, తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారు. దాన్ని బట్టి థైరాయిడ్ 25, 37.5, 50, 100 ఆవిడ మార్చేసుకుని వాడేస్తున్నారు. సో ఈవిడ 100 మైక్రోగ్రామ్స్ థైరాయిడ్ మెడికేషన్ వాడుతూ ఉండేవాళ్ళు. ఆపేసి ఎన్నాళ్ళు అయిందమ్మా? 6 months. 100 మైక్రోగ్రామ్స్ వాడే మనిషి ఓవర్ నైట్ ఒకేసారి ఆపేసింది. ఎవరు చెప్పారు? తెలిసిన వాళ్ళు ఏం చెప్పారు? అంటే కిడ్నీ ప్రాబ్లం అలా వస్తుందని సార్. థైరాయిడ్ మెడికేషన్ వాడితే కిడ్నీ ప్రాబ్లం వస్తుందని తెలిసిన వాళ్ళు చెప్పారని మానేసింది. ఇవాళ నేను మామూలుగా టెస్ట్ చేస్తే 71 ఉంది TSH 71 ఉంది కదా. నేను ఫస్ట్ చెప్పిన మాట ఏంటి నీకు? నువ్వు ఇవన్నీ చెప్పకముందు నేను ఫస్ట్ నీకు ఏం చెప్పాను? థైరాయిడ్ రిపోర్ట్ చూసి ఎండోక్రినాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి అని చెప్పాను. అంటే హార్మోన్స్ స్పెషలిస్ట్. నేనేమైనా మార్చానా నీకు? నేనేమైనా టాబ్లెట్ పెట్టడానికి ట్రై చేశానా? లేదు కదా. అది నా డొమైన్ కూడా కాదు. గైనకాలజిస్ట్గా నేను కూడా ఎక్కువ థైరాయిడ్ మెడికేషన్స్ ఇచ్చేయకూడదు. గైనకాలజిస్ట్గా నేనే అంత ఆలోచించి కాషియస్గా నీకు వెళ్ళమ్మ హార్మోన్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చెయ్యి అని చెప్పినప్పుడు నీకు నువ్వు పక్కింటాలు ఎదురింటాలు చెప్పారని చెప్పి 100 మైక్రోగ్రామ్స్ వాడే థైరాయిడ్ మెడికేషన్ ఆపిస్తే ఎలాగా? ఇదేమైనా న్యాయమా అసలు? ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో బట్టలు ఎక్కడ బాగుంటాయి, బంగారం ఎక్కడ బాగుంటుంది డిస్కషన్ వరకు ఆపేయండి. ఓకే, నీ హెల్త్కి ఏది మంచిది, నువ్వేం చేస్తే ఏదవుతుంది, లేకపోతే ఏ టాబ్లెట్ ఆపేస్తే ఏమవుతుంది, ఇవన్నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు కదా. చుట్టుపక్కల ఇంతమంది డాక్టర్లు ఎక్కడ చూసిన డాక్టర్లేగా. ఇప్పుడు అయితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు అడగొచ్చు కదా. అడగడానికి ఏమి? ఇలా అంటున్నారు నిజమైనా పోనీ అదన్నా అడగొచ్చు కదా. ఇంతకుముందు గూగుల్తో చచ్చేవాళ్ళు అనరు. ఇప్పుడు కొత్తగా ఏమిటి ట్రెండ్ స్టార్ట్ అయింది తెలుసా? చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉన్న అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరూ పెద్ద పెద్ద డాక్టర్స్ అయిపోతున్నారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? గూగుల్ అడగడం బెటర్ ఏమో అనిపిస్తుంది. కెన్ ఐ స్టాప్ థైరాయిడ్ మెడికేషన్ అని అడిగి అదే ఏదో ఒకటి చెప్పేస్తుంది. ఇప్పుడు అది లేదు. రామా అలా చేయకండి అమ్మా, చాలా ప్రమాదం అది ఒంటికి. సరేనా? నేనే టాబ్లెట్ పెట్టడానికి మార్చడానికి ఆలోచించినప్పుడు వాళ్ళకి ఎవరికో XYZకి నువ్వు ఎట్లా ఇంపార్టెన్స్ ఇస్తావు నీ హెల్త్ గురించి ఎఫెక్ట్ చేయడానికి?